గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ వైఎస్ఆర్ చౌక్ లో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో ఎంపీ డి కరుణ పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఈ సభకు భారీగా కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన ఎమ్మెల్యే మంత్రి కాలంలో సాగునీరు, త్రాగునీరు, రోడ్లు, ఇళ్లు, స్కూల్స్, నెట్టింపాడు వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తూ కులమత భేదం లేకుండా బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మరి తర్వాత మనం ఓట్లు వచ్చాము ఏం చేసిండు 2014 అయిపోయింది, 18 ఎలక్షన్ వస్తుంది. ఆడ ఇల్లు మేము ఇచ్చిన పట్టాల కాడికి పోయింది. డబుల్ బెడ్రూమ్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే డబుల్ బెడ్రూమ్, అదే భూములలో పట్టాలు గుంజుకొని ఆడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని గుణాలు వేసిపోయి డబుల్ బెడ్రూమ్ కాడికి ఆటో వాళ్ళు ఎక్కించుకొని పోయి 6 లక్షలు ఇస్తే వాళ్ళు 6 లక్షలు సరిపోదు, మాకు ఎక్కువ కావాలంటే 6 లక్షల పైన ఆ అమౌంట్ అంతా కూడా ఆ రోజు నేను పెట్టి ఆ భూమి కొని పేదవాళ్లకు ప్లాట్ ఇచ్చాను.